భూమిని విడిచి శరీరాన్ని ఎక్కువగా ప్రేమించే వారికి యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరాన్ని ఆత్మయే జీవింపజేయుచున్నది. కళ్ళు కనబడాలన్నా, ముక్కు వాసన చూడాలన్నా, చెవులకు వినబడాలన్నా, గొంతు మాట్లాడాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, చేయాలన్నా ఆత్మయే చేయించుచున్నది, జీవమిచ్చి చేయించుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. మనిషి ఏది నిష్ప్రయోజనమో తెలుసుకోకుండా సాతాను నిష్ప్రయోజనమైన దానికే ఉనికిని చాటించాడు భూమి మీద. తినుము, త్రాగుము, సంతోషించుము. ఎన్నో సంవత్సరాలు కావలసిన సంపద దాచిపెట్టాను నేను. నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించటన్నాడు. మరి వాట్ అబౌట్ ఆయన సంగతి? ఆయన అంటే నా పేరు పిడి సుందర్రావు అండి. చచ్చిపోతే నేను చచ్చిపోయాను అనుకోండి, నా డెడ్ బాడీ అంటారు కానీ నేనని మీరు ఎవరు అనరు కదండి. ఎవరైనా చచ్చిపోతే వెళ్తాం, అప్పుడు ఏమంటాం? ఏమండి ఆయన ఇక్కడ లేరండి మాకు అంటారు. మరి ఇక్కడ పెట్టులో ఉన్నది ఎవరండి అని మనం అడిగాం అనుకో, ఆయన కాదండి, ఆయన విడిచి వెళ్ళిన శవం. మరి ఈ నుంచుకోరు ఇక్కడ, దీన్ని నుంచుకో, ఇది మాకు వద్దండి. అంటే ఆత్మ ఉంటేనే నీకు విలువ, ఆత్మ ఉంటేనే నీకు స్పర్శ అన్ని విధాలైన జ్ఞానం. ఆత్మ అనేది ఎప్పుడు విడిచిపెడుతుందో అది దాన్ని మీరు సుఖానికి పంపుతున్నారా? ఆరనే మంటలలో ఆహుతి కాని ఆర్తనాదాలు అంటే నాశనం కాదండి అది. అందుకే బైబిల్లో ఏమన్నాడు? శరీరమును చంపువానికి భయపడక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10:28. ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి. ఇక్కడ మధ్య పాయింట్ పడిందండి. ఏంటి? దేహం కూడా నరకానికి వెళ్ళిపోద్దా? ఆత్మను దేహమును కూడా నరకములోనికి పంపించేస్తానంటున్నాడు. చూడండి, మిక్కిలి భయపడు. మరి ఏంటండి మరి ఇక్కడ ఈ ఫ్రిడ్జ్, ఈ డీప్ ఫ్రిడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, ఈ యూనివర్స్ అని ఈ ఫ్రిడ్జ్లో పంచభూతాల్లో భద్రపరచబడిన శరీరాలు ఏమవుతాయి? యోహాను సువార్త భలేగంత కదండి, బాగుందా వినడానికి? ఇట్స్ వండర్ఫుల్. బైబిల్ ఈజ్ వెరీ, ఎంత గొప్ప పుస్తకం అండి అది, ఎంత గొప్ప పుస్తకం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. అందరూ తీయడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, ప్రకృతిలో ఉన్న వారందరూ, పంచభూతాలలో లీనమైపోయిన వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళి బయటకు వచ్చేదరు. ఎక్కడి నుంచట? ప్రకృతిలో. మీకు సమాధులు అంటేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి ఎవరండి ఆవిడ చచ్చిపోయింది? మన తెలుగు ఆవిడ కల్పన చావ్లా. ఏమండి? అంతరిక్షంలోకి వెళ్ళింది కల్పన చావ్లా. అక్కడే బూడిదైపోయింది. అంతరిక్షంలో ఉన్న బూడిది భూమి ఆకర్షణకు వచ్చినంత వరకు భూమిలోకి రాదండి, అది పైనే ఉంటుంది. అయితే వీళ్ళు ఈ సైంటిస్టులు ఎప్పుడు భూమి ఈ అగ్ని చక్రాన్ని, అంటే భూమి మీదకి ఎంటర్ అయ్యేటప్పటికి భూమికి ఒక అగ్ని వలయాన్ని దేవుడు సృష్టించాడు. అందులో పడి దూచుకొచ్చింది. అప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి శాటిలైట్ అంటే దాన్ని అంతరిక్ష నౌక, దాని తాలూకు ఒక నట్టు లూజ్ అయ్యి జస్ట్ అది ఫైర్ అవ్వడం ప్రారంభించింది. మొత్తం అంతా కూడా అగ్ని చక్రంలోనే బూడిదైపోయారు. ఆ బూడిద అట్నుంచి పైకి వెళ్ళిందో తెలియదు, లేదా భూమి మీదకి వచ్చిందో తెలియదు. ఎక్కడ ఉన్నా ప్రతి శరీరం, అది సముద్రంలోనా, అది మట్టిలోనా, అది అంతరిక్షంలోనా, అది మంటల్లోనా, ఈ వదిలేసాడు. ప్రకృతిలో ఎక్కడైనా భద్రపరుస్తాడు దాన్ని విశ్వంలో దేవుడు. సమాధిలో ఎందుకన్నాడంటే మనకు అర్థమయ్యేవి కనుక, మీకు అర్థమయ్యే భాషలో సమాధిలోనే చెప్పాడు, అందుకే అవన్నీ చెప్పలేదు. కనుక ఇక్కడ ఏం రాస్తున్నాడు?
దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున ఆ కాలాన్న సమాధుల్లో ఉన్న సమాధుల్లో ఉన్న వారందరూ, ప్రకృతిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు, చేసిన వారు తీర్పు మూడవ ఆకాశములోని భయంకరమైన పాతాళ గుండానికి జారిపోతారు.